మనం ఇప్పుడు చూడబోతున్నాము 2 సీక్రెట్ ఏఐ సైట్స్. సో నేను ఆ సైట్స్ యూస్ చేసి ఈ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేసినానో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఏ సైట్లో మనం ఎన్ని వీడియోస్ చేయొచ్చు, ఎన్ని క్రెడిట్స్ వస్తాయి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తా. చాలా తక్కువ మందికి తెలిసిన సైట్స్, బట్ ఎక్సలెంట్ క్వాలిటీతో మంచి వీడియోస్ కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఇట్లా ఎంటర్ చేయండి. సో దాట్ మనం ఆ సైట్లోకి ఎంటర్ అయిపోవచ్చు. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నట్టు మీరు రిప్లిట్ ఏఐ అని చెప్పి టైప్ చేయండి. అండ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనము ఎంటర్ అయిపోగానే ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది మనకు హోమ్ పేజ్. అండ్ ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఇవన్నీ చాలా ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మనము ఫస్ట్ మనం ఎంటర్ అవ్వాలి సైన్ ఇన్ చేసి. దానికోసం నేను గూగుల్ సైన్ ఇన్ యూజ్ చేసి నేను సైన్ ఇన్ అయిపోతున్నా. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న పాపప్స్ వస్తాయి, అవన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టర్ ఫ్రీ వర్షన్ ఉంది కదా, కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మనం ఇక్కడ సర్చ్ బార్లో ఇక్కడ మనకి చిన్న బాక్స్ ఇచ్చినారు కదా, అందులో మీరు ఎంటర్ చేయండి ఓపెన్ క్యాన్వాస్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ సెండ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెండింగ్ అని వస్తుంది కదా. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇవన్నీ పాపప్స్ వస్తాయి, అవన్నీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది కదా, ఓపెన్ క్యాన్వాస్ అని క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్లో నేను ఇచ్చినట్టు జనరేట్ వీడియో ప్రాంప్ట్ అని చెప్పి ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చేయండి, సరిపోతుంది. మనం ఇంకే సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది రైట్ సైడ్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. జనరేటింగ్ వీడియో అని చెప్పి చూపిస్తుంది కదా, ప్రోగ్రెస్ జనరేట్ అయిపోయింది. అండ్ మీకు ఇక్కడ గమనిస్తే వీడియో 8 సెకండ్స్ వీడియో అనేది మనకి జనరేట్ అయ్యింది. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది వీడియో రైట్ సైడ్ కార్నర్లో. ఇక్కడ నుంచి మనము ప్లే చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ప్లే చేద్దాం. సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది కదా, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నట్టు 1080 మనకి క్వాలిటీ తోటి మంచి అవుట్పుట్ 8 సెకండ్స్ అవుట్పుట్ వచ్చింది. నేను ఇక్కడ డౌన్లోడ్ చేసేసిన. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం సేమ్ బాక్స్ యూజ్ చేసి ఇంకో వీడియో అనేది క్రియేట్ చేద్దాం. జనరేట్ వీడియో ప్రాంప్ట్ అని చెప్పేసి మీకు నచ్చిన ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేయండి దానికి కంటిన్యూస్గా. అండ్ ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ప్రోగ్రెస్ చూపిస్తుంది జనరేటింగ్ వీడియో అని చెప్పేసి. సో వీడియో జనరేట్ అయిన తర్వాత ఆ క్వాలిటీ ఎలా వచ్చిందో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ జనరేట్ అయిపోయింది, ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం అవుట్పుట్ ఎట్లా వచ్చిందో విత్ ఆడియో. ఇక్కడ చూస్తే విజువల్ వైజ్ అయినా ఎట్లయినా మనకి వీడియో అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఆడియో విత్ ఆడియో తోటి మనకి వితౌట్ వాటర్ మార్క్ తోటి మీరు గమనిస్తే నో వాటర్ మార్క్ కంప్లీట్ ప్లెయిన్ వీడియో మనకి ఇక్కడ అవుట్పుట్ జనరేట్ అయ్యింది. మనం పైన చూసుకుంటే ఎన్ని క్రెడిట్స్ వచ్చినాయి అనేది ఇప్పటివరకు 60% మనము యూటిలైజ్ చేసుకున్నాము. ఇంకా మనము 2-3 వీడియోస్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీతో మనము 5 వీడియోస్ క్రియేట్ చేస్తున్నాము అని అంటే ఈ సైట్లో ద బెస్ట్ అనే చెప్పుకోవచ్చు ఈ సైట్. ఇంకా కావాలంటే మనం వేరే ఈమెయిల్ యూజ్ చేసి ఇట్లా అన్లిమిటెడ్గా మనం చేసుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ ఇంకో సైట్ ఎక్స్ప్లోర్ చేద్దాం, అందులో వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను బ్రౌజర్లో మళ్ళీ ఓపెన్ చేసి ఫ్రెష్గా ఆ సైట్ నేను ఎంటర్ చేస్తున్నా. సో happyhorse.com అని చెప్పి మీరు టైప్ చేయండి. అండ్ ఫస్ట్లో కనిపిస్తున్న సైట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనము ఏ మోడల్స్ ఉంటుంది, ఎట్లా వీడియో జనరేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న సైట్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా పాపప్ వస్తుంది, అది క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది హ్యాపీ హార్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేస్తే మనకు ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ ప్రీ పాపులేటెడ్ కొన్ని వీడియో టెంప్లెట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఆల్రెడీ జనరేట్ అయిపోయినాయి. మనం ఇక్కడ సైన్ ఇన్ చేసుకుందాం. ఫస్ట్ సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి, అవి యూజ్ చేసి మనం వీడియో క్రియేట్ చేద్దాం. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ నేను క్లిక్ చేస్తున్నా. సో గూగుల్ సైన్ ఇన్ చేసి ఇక్కడ మనకి క్రెడిట్స్ అనేది రైట్ సైడ్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనము జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 మోడ్స్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్రెడిట్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 మోడ్స్ కనిపిస్తున్నాయి. రెఫరెన్స్ మోడ్ ఉంది, ఫస్ట్ ఫ్రేమ్ మోడ్ ఉంది. ఇక్కడ రెఫరెన్స్ మోడ్లో 9 ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు అప్ టు. అండ్ ఇక్కడ మనకి 2 అవైలబుల్ మోడల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోస్
మనకి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ 720 పిక్సెల్ మనం వీడియో హై డెఫినేషన్లో వీడియో జనరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎంత డ్యూరేషన్ కావాలి అప్ టు 50 సెకండ్స్ వరకు వీడియో అవైలబుల్ ఉంది మనకు డ్యూరేషన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ 1 రిజల్ట్ సరిపోతుంది అని అనుకుంటే 1 ఫ్రీ వర్షన్లో 1 సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ప్రాంప్ట్ ఇవ్వచ్చు. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ మోడ్లో దిస్ ఈజ్ ఆప్షనల్. మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్లో ఒక ఇమేజ్ ఇచ్చేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది, వీడియో అనేది జనరేట్ చేసేయచ్చు. సో హ్యాపీ హార్స్ అనేది ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న మోడల్, లైక్ మనకి ఇప్పుడే మోస్ట్లీ పాపులర్ అవుతుంది రీసెంట్ టైమ్స్లో. ఇక్కడ మనము హ్యాపీ హార్స్ యూస్ చేస్తే మనకు వీడియో అవుట్పుట్ ఎట్లుంటుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. అండ్ నేను ఎట్లా చేస్తున్నానో, ఎన్ని క్రెడిట్స్ వస్తున్నాయి, ఫ్రీ వర్షన్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది చూపించడానికి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెఫరెన్స్ ఇమేజెస్ నేను తీసుకున్న ఒక మెన్ పిక్చర్ అండ్ ఒక బైక్ పిక్చర్ అండ్ జాకెట్. సో 3 రెఫరెన్స్ ఇమేజెస్ ఇచ్చేసిన తర్వాత ఈ 3 కంబైన్ చేసి మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం వీడియో డెవలప్ చేయడానికి. దానికోసం నేను ఇక్కడ 1.1 హ్యాపీ హార్స్ మోడల్ యూస్ చేసి ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నా. డ్యూరేషన్ కూడా మనకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 6 సెకండ్స్ పెడుతున్నా అండ్ నాకు ఫస్ట్ అవుట్పుట్ సరిపోతుంది, 1 అవుట్పుట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని క్రెడిట్స్ అనేది మనకి కన్జ్యూమ్ అవుతుందో చూసుకోవచ్చు. మీరు సెకండ్స్ అనేది అడ్జస్ట్ చేస్తున్న కొద్దీ ఎంత కన్జ్యూమ్ అవుతుందో మనం క్లియర్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం వీడియో జనరేట్ చేయొచ్చు. సో జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి జనరేటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో వీడియో ఒకసారి ఎట్లా వచ్చిందో మనం చూద్దాం క్వాలిటీ. మనం ఇచ్చిన 3 ఇమేజెస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంచి సినిమాటిక్ షార్ట్స్ తోటి వీడియో అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. 3 ఇమేజెస్ని అక్యురేట్గా మనం ఏదైతే ఇచ్చినామో అవే యూటిలైజ్ చేసుకొని ఈ అవుట్పుట్ అనేది ఇచ్చింది విత్ ఆడియో. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనము ఇంకొక అవుట్పుట్ కూడా చూద్దాం. డిఫరెంట్ పిక్చర్స్ ఇచ్చి అవి ఎట్లా యూటిలైజ్ చేస్తుందో ఇంకోసారి మనం టెస్ట్ చేద్దాం. నా దగ్గర ఇంకో 2-3 ఇమేజెస్ ఉన్నాయి. సో అప్ టు 9 ఇమేజెస్ మీరు ఇవ్వచ్చు. నేను లిమిటెడ్గా ఒక 3 ఇమేజెస్ ఇస్తున్నా. మీరు 9 ఇమేజెస్ వరకు ఫ్రీ వర్షన్లో ఇచ్చి మీరు టెస్ట్ చేసుకోవచ్చు వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవడానికి. ఇక్కడ నేను 3 ఇమేజెస్ ఇస్తున్నా, ఒక బేబీ అండ్ బైక్ అండ్ విత్ గాగుల్స్. సో దానికి తగ్గట్టు ఒక ప్రాంప్ట్ ఇచ్చి నేను ఇప్పుడు జనరేట్ చేస్తాను వీడియో. సో సేమ్ 1.1 మోడల్ 16:9 రేషియో తోటి 720 పిక్సెల్స్ హెచ్డీతో. సో 6 సెకండ్స్ ఆడియో అండ్ రిమైనింగ్ క్రెడిట్స్కి తగ్గట్టు నేను అడ్జస్ట్ చేసుకొని డ్యూరేషన్ని ఇక్కడ నేను జనరేట్ చేస్తున్నా. మీరు ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయగానే రైట్ సైడ్లో మనకి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మనకు 4 మినిట్స్ అని కనిపిస్తుంది కానీ మనకు 4 మినిట్స్ టైం తీసుకోదు గైస్. విత్ ఇన్ 1 మినిట్ అంటే 30 సెకండ్స్ 40 సెకండ్స్లోనే మనకి వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో బ్యాక్ ఎండ్లో మీరు ఇట్లా హోమ్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు బ్యాక్ ఎండ్లో అనేది ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది. వీడియో ఖచ్చితంగా మనకి జనరేట్ అయ్యి స్టోర్ అయి ఉంటుంది. మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు వీడియో జనరేట్ అయిపోయి ఉంది. సో విత్ ఆడియో ఎట్లా వచ్చిందో ప్లే చేద్దాం. చూసినారు కదా, మనం ఇచ్చిన రెఫరెన్స్ ఇమేజెస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఒక మంచి అవుట్పుట్ అనేది మనకి ఇచ్చింది ఈ సైట్లో. సో ఈ విధంగా మనకు నచ్చిన వీడియోని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఇట్లా మనం డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్ యూజ్ చేసి మనం అన్లిమిటెడ్గా వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.